నమస్తే అండి. లక్ష్మి ద అర్బన్ గార్డెనర్ ఛానల్‌కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. ఈరోజు మీకు నేను మా గార్డెన్‌లో ఉన్న వంగ, టమాటో మొక్కలు చూపిస్తానండి. అవి ఎలా ఉన్నాయో. ముందుగా అంటే పువ్వులతో స్టార్ట్ చేద్దామని ఇవి చూపిస్తున్నాను మీకు. ఇంకా సీజన్ అయిపోతుంది. చాలా ఫ్లవర్స్ ఇలాగా వాడిపోతున్నాయి. మీకు ఒక వీడియోలో ఈ దాలియా ప్లాంట్ చూపించాను కదండి. చూడండి ఎంత ఫ్లవర్ వచ్చిందో, పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇంకా బడ్స్ కూడా ఉన్నాయి వీటికి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లవర్ మాత్రం. ఇది ఒక బడ్. నేను చెప్పాను కదండి, దాలియా స్టెమ్స్ కింద మొదట్లో వచ్చే స్టెమ్స్ని తీసి వేసుకోవచ్చని, చిన్న చిన్న బ్రాంచెస్. ఇగో ఈ కొమ్మలు, ఇదొకటి, ఇదొక మొక్క, ఇదొక మొక్క. నేను ఇలా వేసుకున్నాను అనమాట. అవి ఆ స్టెమ్స్ అలా గుచ్చితే చక్కగా మనకు ప్లాంట్స్ కింద అవుతున్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు వంగ మొక్కలు చూపిస్తాను. ఇది ఒకే వంగ మొక్కకి ఇన్ని కాయలు వచ్చాయండి. చూసారు కదా, ఇదంతా ఒకే మొక్క. ఇవి ఇలాగా అంటే ఇంత ఈల్డ్ రావడానికి మనం ఇచ్చే పోషకాలే కారణం అనమాట అండి. ప్రతి వారం ఏదో ఒక పోషకం మనం వీటికి అందిస్తుంటే మార్చి అందించాలి. ఎప్పుడు ఒకటే వేయకూడదు, మార్చి ఇవ్వాలి. చాలావి ఇలాగా ఫ్లవరింగ్తోనే ఉన్నాయి. వీటికి పాలినేషన్ అంటే ఇదే పువ్వులో 2 ఉంటాయన్నమాట. కొంచెం ఇలాగా మనం టచ్ చేస్తే అది పాలినేషన్ అయిపోతుంది. లేదు చెట్టుని ఇలా ఊపినా సరిపోతుంది. దీనికి అంతే, టమాటోకి అంతే. చూడండి అన్నీ మొగ్గలు వీటితోనే ఉన్నాయి, ఫ్లవర్స్ వీటితోనే. మనం మొక్కని ఇలా తిరిగేసి చూసుకుంటూ ఉండాలి. ఆకులనండి ఏదైనా తెగులు ఉందేమో తెలియడానికి. అప్పుడు ఏదైనా కనిపిస్తే మనకు ఫస్ట్ నీమ్ ఆయిల్ ఇలాంటివి ఏమైనా స్ప్రే చేసుకోవచ్చు. ఇదొక వంగ మొక్క అండి. ఇది కూడా అంతే, ఫ్లవరింగ్తో ఉంది. ఇది ఒక టమాటో. ఇప్పుడు కాయలు స్టార్ట్ అయ్యాయి. ఇందులో ఈ మడిలో టమాటోలు, వంగ కలిపేసానండి. అంతా ఫ్లవరింగ్తో ఉంది ఇప్పుడు వంగ. ఇది టమాటో. ఇదైతే ఈ మొక్క కొమ్మన వేసాను. ఇదిగో ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఒక వంగ మొక్క అండి. దీని పక్కనే చూడండి పురుగులు ఎలా పెట్టాయో ఆకు మీద కనిపిస్తుంది కదా. ఇలాగ ఎగ్స్ పెట్టాయి చూడండి. దీన్ని ఆ లీఫ్ రిమూవ్ చేసేసి బయట దూరంగా పడేస్తే సరిపోతుంది. ఇది 2 years వంగ మొక్క అండి. దీన్ని చూసారా, కాండం మీద ఇలాగా పెస్ట్ వచ్చిందనమాట. అప్పుడు వేప నూనె ఇవన్నీ స్ప్రే చేశాను, తగ్గింది. ఇప్పుడు బాగా వస్తున్నాయి. అంటే కొంచెం ఓల్డ్ అయిపోయింది చెట్టు. ఇదిగోనండి, ఇక్కడ కూడా కొన్ని వంగ మొక్కలు వేశాను. ఇలా పూతతో ఉన్నాయి అన్నీ. నెక్స్ట్ టమాటోలు చూపిస్తానండి. ఇవి మా టమాటో ప్లాంట్స్ అండి. వీటిని నేను ఇలా సిమెంట్ మడిలోనే పెట్టాను. కనిపిస్తున్నాయి కదా కాయలు, ఇప్పుడే వస్తున్నాయి. అంతా పూతతో ఉందండి.
చూసారు కదా, అది చిన్న చిన్న కాయలు ఫామ్ అవుతున్నాయి. ఇవి కలర్ వస్తే బాగా కనిపిస్తాయి. ఈ టమాటో ప్లాంట్స్కి ఒక మంత్కి ఒకసారి కొంచెం కాఫీ వాటర్ కలిపి ఇస్తే మంచి కలర్ వస్తాయండి టమాటోస్. అలాగే పూత అది రాలిపోకుండా, పూత వచ్చే ముందేమో ఎప్సమ్ సాల్ట్, కొంచెం బోన్ మీల్ ఇలాంటివి ఇచ్చాను. పశువుల ఎరువు ఇవన్నీ అలా వారానికి ఒకసారి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే మంచి ఈల్డ్ తీసుకోవచ్చు మనం. ఈ టమాటో ప్లాంట్ చూసారండి, ఈ మొక్కకి ఎఫిడ్స్ అటాక్ అయిందనమాట. ఇగో ఇక్కడ చూసారు కదా, ఇగో ఎఫిడ్స్. ఈ ఎఫిడ్స్ వచ్చేటప్పటికి మనకి చీమలు వస్తాయండి మొక్క మీదకి. అదే గుర్తు అనమాట, ఏదో పెస్ట్ వచ్చిందని. వీటికి ముందు కొంచెం నీమ్ ఆయిల్ని లిక్విడ్ సోప్ వేసి కొడతాను, దానికి పోతాయి. ఇది ఫ్రూటింగ్ బాగా వచ్చిందండి. ఇది ఇంకో టమాటో ప్లాంట్ అండి. ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి. అలాగని ఇది చెర్రీ టమాటో కూడా కాదు, ఇదో రకం. బాగానే వస్తున్నాయి గుత్తులు గుత్తుల కింద. ఇలాగా ఒక టబ్లో పెట్టామన్నమాట దీన్ని. ఆ టబ్ బ్రేక్ అయిందని ఇంకో పెద్ద టబ్లో పెట్టాను. కొన్ని వంగ మొక్కల్ని ఇలాగా చిన్న పాట్స్లో కూడా పెట్టానండి. ఇదొక టమాటో. మీకు ఒక వీడియోలో నిమ్మ చెట్టుకి సంరక్షణ అని చూపించాను కదండి. ఇదిగో ఇలాగా పూత స్టార్ట్ అయిందండి మొక్కకి. ఇలా పూత స్టార్ట్ అయింది. ఇది నిలబడితే మనకి మంచిగా లెమన్స్ వస్తాయి అన్నమాట. ఇలా పూత వస్తుందండి. ఇది చూసారా, మునగ చెట్టు అండి. మొన్న కాయలతో చూపించాను కదా, కాయలు కోసేసుకున్నాము. అందుకని చెట్టుని ఇలా ఇలా కట్ చేస్తాం చిన్నగా. ఇంతే టబ్లో ఉంది కదా, మళ్ళీ మట్టి అన్నీ మార్చి దీనికి పోషకాలన్నీ ఇచ్చాము. పక్క చెట్టుకి ఇంకా కాయలు ఉన్నాయి, అందుకు అది అలా ఉంచేసామండి. ఇది మాత్రం ఇలా ఇదొకటి, ఇదిగో ఇదొకటి ఇలా కట్ చేసాం కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంటే పెస్ట్లు ఏమీ వెళ్ళిపోకుండా సాఫ్ రాసామన్నమాట. ఇక్కడ ఇక్కడ ఈ రెండు చెట్లకి ఇలాగా ఇదొక చెట్టు అండి, ఇది చిన్నది. వీటికి అన్నిటికీ ఇలా మట్టి మార్చి నేను ఇందులో చుక్కకూర మొక్కలు పెట్టాను. ఇదేమో మధ్యాహ్నం మంకిన మొక్క, ఇవి చుక్కకూర. ఇలా చేసామన్నమాట. ఇవండి మా వంగ టమాటో మొక్కల గురించి. మనం మంచి పోషకాలు ఇస్తే మనకు మంచి దిగుబడి ఇస్తుంది మొక్క. ఉంటానండి, నమస్తే.